హాయ్ ఎవ్రీవన్, నేను మీ గంగా సురేష్ బండారు. రాష్ట్రంలో వయసు మళ్ళిన వృద్ధుల జీవన పరిస్థితి, పెన్షన్లు రాక వాళ్ళ జీవితం ఏ రకంగా ఉందో తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్లోనే పోస్ట్ చేశారు. ఒకసారి ఆ వీడియో చూడండి. 65 ఏళ్ళ పెద్ద ఆయన, వాళ్ళ మిస్సెస్ బెడ్ పేషెంట్. చూశారు కదా, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్లోనే ఈ పోస్ట్ చేశారు. కోనసీమ జిల్లాకు చెందిన ఒక యూట్యూబర్ వాళ్ళు ఎంతోమందికి సహాయం చేస్తూ అవి వీడియోలు తీసి కొంచెం ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భంలోనే పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉండి పెన్షన్ రాక ఒక ముగ్గురు జీవితం ఏ విధంగా ఉందో వాళ్ళకి సహాయం చేసి ఆ వీడియోని వాళ్ళు పోస్ట్ చేస్తూ నారా లోకేష్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది, అయినా పెన్షన్ రావట్లేదు. ఒక వికలాంగురాలు, ఒక వయసు మళ్ళిన వ్యక్తి ఉంటే ముగ్గురులో ఒక్కరికే పెన్షన్ వస్తుంది, దానితోనే వీళ్ళందరూ బతుకుతున్నారు. సో మిగిలిన వాళ్ళకి పెన్షన్ కల్పించండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి టీడీపీ పార్టీ నుంచి స్పందిస్తూ కొన్ని నిత్యావసర సరుకులు ఇచ్చామని, ఒక 10,000 రూపాయలు ధన సహాయం చేసామని, దాన్ని ఒక ప్రమోషనల్ పర్పస్గానే ఈ కూటమి ప్రభుత్వం దాన్ని ఈ టీడీపీ పార్టీ దాన్ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఒక వీడియో ద్వారా ఒకళ్ళ జీవన విధానం ఎంత అధ్వానంగా ఉందో పెన్షన్ రాబోవటం వల్ల అనేది మనం చూసాము, వాళ్ళ అఫీషియల్ పేజీలోనే చూసాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంతోమంది వృద్ధుల పరిస్థితి ఏంటి? దీనికి ప్రధాన కారణం ఈ కూటమి ప్రభుత్వమే. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది, అతని వయసు 60 సంవత్సరాలు, సో పెన్షన్ ఎలిజిబిలిటీ ఉంది, విత్ ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్లతో సహా పెట్టడం జరిగింది. అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చే ముందు అతని వయసు 58-59 సంవత్సరాలు ఉంటుంది. సో అప్పుడు ఎలిజిబిలిటీ లేదు, కానీ ఇప్పుడు ఎలిజిబిలిటీ వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటిన రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఒక్క పెన్షన్ అంటే ఒక్క పెన్షన్ కూడా ఈ వృద్ధులకు ఇచ్చే పరిస్థితి లేదు. దానికి ప్రధాన కారణం వీళ్ళు ఎన్నికల హామీ. ఈ దళితులు అయితే 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని, ఈ బీసీలు అయితే కనుక 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని అమలు కాని ఒక ఫాల్స్ ప్రామిస్ ఈ కూటమి నాయకులు ఈ టీడీపీ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్త పెన్షన్లు రాస్తే కనుక వీళ్ళందరూ ఎక్కడ మీద పడి గొడవ చేస్తారో అని, నిజంగా ఎలిజిబిలిటీ ఉండి 60 సంవత్సరాలు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క పెన్షన్ కొత్తది రాయలేని పరిస్థితుల్లో ఈ కూటమి పార్టీలు ఉన్నాయి. దీనివల్ల ఈ ప్రజా జీవితం ఆ పెన్షన్ మీద ఆధారపడి పని చేసుకోలేని, లేకపోతే పిల్లల ఆదరణ కోలుకొని వృద్ధుల జీవన పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో మీరు ఒక్క వీడియోలోనే చూడొచ్చు. మరి పెన్షన్ అందగా చనిపోయే వృద్ధులు ఎంతోమంది మనం చూడొచ్చు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం మేము ఇచ్చింది దొంగ ప్రామిస్, ఫాల్స్ ప్రామిస్, మేము ఆ ప్రామిస్ని నిలబెట్టుకోలేము, కానీ వయసు మళ్ళిన వృద్ధులకి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పి బహిరంగ క్షమాపణ చెప్పి ఇక నుంచి అయినా పెన్షన్లో అమలుపరిచి కొత్త రాసి ఈ 60 సంవత్సరాలు దాటుతున్న వ్యక్తులకి పెన్షన్ ఇచ్చి ఆదుకుని, మరి ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడైనా కళ్ళు తెరిచి ఇలాంటి వృద్ధులను ఆదుకుంటుందని మేము వైఎస్ఆర్సీపీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన ఫాల్స్ ప్రామిస్ పరంగా నిజంగా ఎలిజిబిలిటీ ఉండి 60 సంవత్సరాలు ఉన్న వృద్ధులు కూడా ఎంతో ఇబ్బంది పడి వాళ్ళ జీవన విధానం వాళ్ళ అఫీషియల్ పేజ్లోనే వచ్చింది కదా, మనం ఎక్కడా తెచ్చింది కాదు, ఎవరితో రికార్డ్ చేసింది కాదు కదా, వాళ్ళ అఫీషియల్ పేజ్లోనే పోస్ట్ చేశారు కదా. వాళ్ళ ఎంత జీవన పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో చూస్తున్నాం కదా. మరి అలాంటి వృద్ధులను ఆదుకోవాల్సిన పరిస్థితి కూటమి పార్టీలకు ఉంది కదా. ఎక్కడో 4 రోడ్లు వేసి అభివృద్ధి చేసాము, ఎక్కడో లక్షల కోట్లు తెచ్చి అమరావతిలో 4 బిల్డింగ్లు కట్టేస్తున్నాం అంటే ఎలా సరిపోతుంది? ఇలాంటి జీవన విధానం పరిస్థితులు చూసి మీరు డెవలప్ చేసేస్తామని చెప్పి ఎలా చెప్తారు? అది కూడా మీ పార్టీ పేజీల్లోనే కదా చూసాం. మీ నాయకులు స్వయంగా వెళ్ళి వాళ్ళకి సహాయం కూడా చేశారు కదా. ఇప్పుడు అంటే ఏదో ఒక వ్యక్తి ద్వారా మీకు ఆ వీడియో వచ్చింది కాబట్టి మీరు రెస్పాండ్ అయ్యారు. మరి అలాగా వీడియోలు రాని ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధుల పరిస్థితి అంటే ఇప్పుడు కానీ కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలు బుద్ధి తెచ్చుకుని ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి, సో 45 సంవత్సరాలకి 50 సంవత్సరాలకి పెన్షన్లు ఇస్తారని ఒక బోగస్ ప్రామిస్ మేము ఇచ్చామని చెంపలేసుకుని, సో 60 సంవత్సరాలు దాటి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం పెన్షన్ కల్పించాలని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.